పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం వచ్చింది. 2 అంశాలు. ఒకటి, తిరుపతి దగ్గర అన్నమయ్య విగ్రహానికి ఏదైతే శాంతాక్రాజ్ టోపీ పెట్టినటువంటి అంశం. అదేమంటే అది పోలీసులు చెప్పింది ఏంటంటే అక్కడ సీసీ క్యామ్ని బట్టి ఎవరో అడుక్కునేటటువంటి ఏది పెన్నులు అయ్యి అమ్ముకుంటా సెంట్రల్ దగ్గర అడుక్కునేటటువంటి వ్యక్తి ఈ పని చేశాడు అన్నటువంటి. ఇదివరకు ఇదే పని జగన్ టైంలో జరిగినప్పుడు పిచ్చోళ్ళని ఇంకోటి అంటే దాని మీద తీవ్రస్థాయిలో వెచ్చుకుపడినటువంటి సందర్భం ఉంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడతాం, ఎంత దాకైనా వెళ్తామన్నటువంటి విషయం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్దగా స్పందించలేదు. హిందూ సంఘాలు మాత్రం స్పందించి దాని తర్వాత దాని మీద కేసు నమోదు చేశారు, నడుస్తుంది. బట్ ఇంతకుముందు జగన్ టైంలో ఉన్నంతటి స్పీడ్ కానీ ఇంకొకటి కానీ లేదు. ఇది నెంబర్ 1. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీని మీద ఎలా స్పందిస్తారు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి తిరుపతిలో ఆవులని పెంచుకుంటున్నటువంటి ఒక కుటుంబానికి ఇచ్చినటువంటి నోటీస్, మీరు ఆవులను పెంచడానికి వీల్లేదు, జంతు సంరక్షణ చట్టం కింద మీ మీద కేసులు పెడతాం అన్నటువంటిది. ఇవి 2 కూడా సనాతన ధర్మంలో భాగమైనటువంటి ఆవుల పరిరక్షణకి సంబంధించి గో సంరక్షణ అనేటువంటిది చేస్తుంటే వాళ్ళని చేయడానికి వీల్లేదు, ఊరి చివర పెట్టుకోండి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్. ఈ 2 మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.